బ్రాండెడ్ పీసీలతో పాటు అలాగే ల్యాప్టాప్లతో పాటు విండోస్ ఫ్రీగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి విండోస్ ఓఎం వెర్షన్ యొక్క చిన్న లేబుల్ అనేది బ్యాక్ సైడ్ ఇంతకుముందు ఇవ్వబడుతూ ఉండేది. కాకపోతే ఈ మధ్యకాలం ల్యాప్టాప్స్ కొన్న వాళ్ళు తమ ప్రొడక్ట్ కీ అనేది ఎక్కడుందో అర్థం కాక చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అలాంటప్పుడు విండోస్ 8 విండోస్ 8.1 ప్రొడక్ట్ కీస్ని మనం తెలుసుకోవడానికి డైరెక్ట్గా వేరే ఎలాంటి మెథడో లేదు. సింపుల్గా దీనికోసం belark.com/free డౌన్లోడ్ అనే దానికి వెళ్ళేసి బెలార్క్ అడ్వైజర్ అనే దాన్ని ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను డౌన్లోడ్ అనే బటన్ ప్రెస్ చేసి ఉన్నాను. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే ఈ పర్టికులర్ ప్రోగ్రాము డౌన్లోడ్ అయిపోయింది. ఓపెన్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఓపెన్ అనే బటన్ ప్రెస్ చేస్తే దీని ఇన్స్టలేషన్ అనేది జరుగుతుంది. సో ఇన్స్టలేషన్ అనేది చేసిన తర్వాత ఇది ఆండ్రాయిడ్ క్లయింట్ కూడా దొరుకుతుంటుంది. సో అవసరం లేదు. సో అగ్రీ అని లైసెన్స్ అగ్రిమెంట్ కొట్టాము. ఇన్స్టాల్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాము. దాని ఇన్స్టలేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ప్రిపేరింగ్ టు ఎనలైజ్ దిస్ కంప్యూటర్ అని చెప్పేసి అంటుంది. ఏదైనా సెక్యూరిటీ అప్డేట్స్ సెక్యూరిటీ డెఫినేషన్స్ అప్డేట్ చేయమంటాను అంటుంది. నో అని ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు సిస్టమ్ మొత్తంలో ఉన్న డిఫరెంట్ హార్డ్వేర్ పరికరాలు అలాగే సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్స్ డివైస్ డ్రైవర్స్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది గ్యాదర్ చేస్తుంది. సో ఇలా గ్యాదర్ చేసేటప్పుడు మనకి విండోస్ ప్రొడక్ట్ కీ అనేది అంటే మనకి ఏదైతే ఒకవేళ విండోస్ని మళ్ళీ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో అలా ఇన్స్టాల్ చేయాల్సి వచ్చినప్పుడు మన ప్రొడక్ట్ కీ మనకు తెలియాలి కదా. ఆ ప్రొడక్ట్ కీని మనం ఇది వెతికి చూపిస్తుంది. ఇక్కడ మనకి నెట్వర్క్ సెట్టింగ్స్ని స్కిప్ కొట్టేసేస్తున్నాను. వన్స్ ఇది ఆడిటింగ్ అనేది పూర్తి చేసిన తర్వాత ఒక రిపోర్ట్ని చూపిస్తుంది. ఇక్కడ చూశారు కదా కంప్లీట్గా ఆడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ విండోస్ 8 ప్రొఫెషనల్లో మీడియా సెంటరేషన్ అనేది వాడుతూ ఉన్నాను. సో ప్రాసెసర్ ఏంటి ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. సాఫ్ట్వేర్ లైసెన్సెస్ అనే సెక్షన్లో మైక్రోసాఫ్ట్ విండోస్ 8 ప్రొఫెషనల్ విత్ మీడియా సెంటర్ x64 బిట్ అని చెప్పేసి ఒక ఎంట్రీ కనపడుతూ ఉంది చూడండి. సో ఈ ఎంట్రీ ఆపోజిట్గా దాని కీ అనేది మనకి కనపడుతూ ఉంది. సో మన విండోస్ 8 ప్రోడక్ట్ 8.1 ప్రోడక్ట్ యొక్క కీ అనేది ఇది అని చెప్పేసి మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ విండోస్ 8కే కాదు, ఇది విండోస్ 7 విండోస్ విస్టా విండోస్ XP వంటి అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ప్రోడక్ట్ కింద తెలుసుకోవడానికి ఈ టెక్నిక్ అనేది యూజ్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computer.co.in వెబ్సైట్ని యూజ్ చేయగలరు.